నా స్వామి రంగా, మన్మథ నక్షత్రమా దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళాం అయితే కదా. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్, ఈ ఒక్క రోజండి. అబ్బా, నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా, నాతో పెట్టుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కడుగు వెళ్ళిపోతాయి. లేవండి, నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం? వాడెవడనుకున్నావే నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంట్లో. రాంబాబు, రాంబాబు, లేవరా లేవరా. లుంగి, ప్యాంటు, షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా?